సింహాచలం ఆలయ గుడి మెట్లు ముఖద్వారాన్ని భైరవద్వారమని అంటారు. ఆ మెట్ల భాగానికి ముందు శ్రీ వరాహ నరసింహస్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. ఆ మూర్తికి చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ మనసులో బలంగా ఒక కోరిక కోరుకొని భైరవద్వారం వద్ద నిల్చొని ఆ మెట్లని గమనిస్తూ పైకి చూసింది తులసి. కనుచూపు మేర అన్ని మెట్లే ఉన్నాయి. తనలో ఆందోళన, భయం మొదలయ్యాయి. తన భయాన్ని దూరం చేస్తూ తనకి తోడుగా నేను ఉన్నానంటూ పద వెళ్దాం అని తన చెయ్యి పట్టుకొని ముందుకు కదిలాడు అర్జున్. అలా ఒకరినొకరు అడుగులు అడుగులు వేసుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నారు. అర్జున్ తన కోసం వస్తున్నాడనే ఆనందం ఓవైపు, తనకి ఏమైనా అవుతుందేమో అనే భయం మరోవైపు తులసిని వెంటాడుతున్నాయి. తులసి భయాన్ని అర్థం చేసుకున్న అర్జున్, ఏం కాదు, టెన్షన్ పడకు అంటూ సైగలతో చెప్తూ మెట్లు ఎక్కుతున్నారు. మోహన్ కారులో పైకి చేరుకొని వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. సాధారణంగా ఆ మెట్లు ఎక్కడానికి అక్కడక్కడ ఆగుతూ ఎక్కినా 2 గంటల సమయం పడుతుంది. అలా 2 గంటల వరకు ఎదురు చూసినా వాళ్ళు ఇంకా రాకపోయేసరికి వాటర్ బాటిల్ తీసుకొని తులసికి ఫోన్ చేసుకుంటూ మెట్లు దిగుతూ వస్తుంటాడు. తులసి ఫోన్ ఎత్తకపోవడంతో కంగారుగా కిందికి దిగు వస్తాడు. తనకి కొంత దూరంలో అర్జున్, తులసి ఎదురవుతారు. అర్జున్ అప్పటికే చాలా ఆయాసపడుతున్నాడు. బ్రీతింగ్ కూడా చాలా ఎక్కువగా చేస్తున్నాడు. మోహన్ అర్జున్ దగ్గరికి వచ్చి, జాగ్రత్త, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు, కాసేపు ఆగి వెళ్దాం అంటున్నాడు. అప్పటి వరకు ఇంకో ఒక్క మెట్టు కూడా ఎక్కలేనట్టుగా ఉన్న అర్జున్ ఆ క్షణం తులసి కళ్ళల్లో కన్నీళ్లని చూశాక ఊపిరిని బిగపట్టి మోహన్ చెప్పిన మాటలు వినకుండా వేగంగా ముందుకు కదిలాడు. అర్జున్, ఆగు అంటూ మోహన్ కూడా అర్జున్ వెనకాల వస్తుంటాడు. అర్జున్ అలా ఎక్కుతూ ఉంటే ప్రకృతి కూడా అతనికి సహాయం చేస్తున్నట్లు చల్లటి గాలులతో తనకి గొడుగులా, ఆకాశానికి దుప్పటిలా కప్పిన మబ్బులు. కొంతసేపటికి పైకి చేరుకున్నాడు అర్జున్. తులసి కూడా వడివడిగా అడుగులు వేసుకుంటూ పైకి వచ్చింది. అర్జున్ వాటర్ బాటిల్తో నీళ్లు తల మీద నుండి పోసుకుంటూ మోహన్ అరిచే అరుపులు వింటూ ఉన్నాడు. తులసి తన దగ్గరికి వచ్చే వేగాన్ని చూసి, ఇప్పుడే మోహన్ గాడు ఆపాడు, ఇప్పుడు నువ్వు మొదలు పెడతావా అనుకుంటూ తన చెవులు మూసుకొని నిలబడి ఉన్నాడు. తులసి మోహన్ అరిచే అరుపులు, చుట్టూ ఉన్న జనం అవేమీ పట్టించుకోవడం లేదు. నేరుగా అర్జున్ దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా వాటేసుకుంది. ఆ క్షణం వారి 2 ప్రాణాలు వేరు కాని ఒకే దేహంలా కలిసిపోయాయి. వేగంగా కొట్టుకునే అర్జున్ గుండె చప్పుడు తులసికి స్పష్టంగా వినిపిస్తుంది. అర్జున్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ, నేను నీ జీవితంలోకి వచ్చినందుకు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నాకు తెలీదర్జున్. కానీ నువ్వు లేకపోతే మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అనుక్షణం నీతో ఇలా ఉండిపోవాలనే కోరిక. ప్రతి క్షణం నీతో ఓ మాట చెప్పాలని తపన. ఇన్నాళ్ళు చెప్పకుండా ఎలా ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. ఐ లవ్ యూ అర్జున్. అంతులేని పట్టులేని ఆనందాన్ని తన బిగి కౌగిల్లో చూపిస్తూ అర్జున్ కూడా ఐ లవ్ యూ టూ అని అంటాడు. వాళ్ళు కాసేపు అలానే ఉండిపోయారు. వాళ్ళని అలా చూస్తూ చుట్టూ ఉన్న జనాన్ని చూసి మోహన్ భయపడి, ఒరేయ్, మనం గుడి దగ్గర ఉన్నాం. అందరూ మీ వైపే చూస్తున్నారు. ఇక్కడ్నుండి మనం వెళ్ళకపోతే కొట్టేలా ఉన్నారు. మీకర్థమవుతుందా? మోహన్ మాటలు విని నవ్వుకుంటూ గుడి లోపలికి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకొని ఆ ఆలయం చుట్టూ ఉన్న దర్శనీయ ప్రదేశాలని చూసేసి హైదరాబాదు ఇంటి బాట పడతారు. మోహన్ రథసారథిగా కారు నడుపుతూ ఉంటే అర్జున్ తులసి ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నాడు. కొంతసేపటికి తులసి కూడా నిద్రపోతుంది. అలా ఒకరికొకరుగా కలిసి నిద్రపోతున్న వాళ్ళని చూసి నవ్వుకుంటూ, నా లైఫ్‌కి ఏ అమ్మాయి రాసి ఉందో అని తన మనసులో అనుకొని కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అలా తెల్లవారుజామున హైదరాబాదు చేరుకున్నారు. రూమ్‌కి వచ్చి రాగానే బెడ్‌పై పడి నిద్రాసనం వెయ్యాలని ప్రయత్నించాడు అర్జున్. కానీ తులసి, అర్జున్,
ఫ్రెష్ అవ్వు త్వరగా, ఆఫీస్‌కి వెళ్దాం అంటూ ఉంటే బెడ్ మీద కూర్చొని తులసిని తన ఒళ్ళోకి లాక్కొని ఇవాళ ఆఫీస్‌కి లీవ్ పెడదాం జాను అంటాడు. వెంటనే వెనక్కి తిరిగిన తులసి జాను ఎవరు అంటుంది కళ్ళు పెద్దవి చేసి. అమ్మా తల్లి తులసి, మహాదేవి గారు. ఫీల్ బావుందని రొమాంటిక్‌గా ఊహించుకొని అన్నానే. దానికి ఇంత రియాక్షన్ ఇస్తావా? అంటూ తులసి దగ్గరగా జరుగుతున్నాడు. అది గమనించిన తులసి వెంటనే లేచి, రోజూ ఆఫీసు, వర్కు అనే పని పిశాచి భర్తగారు ఈరోజు ఎందుకు లీవ్ అంటున్నారు? అని అడుగుతుంది. మరి పెళ్ళయ్యి ఇన్ని రోజులవుతుంది కదా జాను! తులసిని గారాబం చేస్తూ అన్నాడు. అయితే ఏంటి? అంటుంది తులసి కోపంగా. అయితే ఏంటా? ఏం లేదు అని లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అర్జున్ అని పిలుస్తుంది తులసి. ఏంటి జాను? వెనక్కి తిరిగి చూశాడు ఆశగా. బాత్రూమ్ డోర్ సౌండు రాకుండా క్లోజ్ చెయ్. పక్క రూంలో ఆంటీగారు నిద్రపోతున్నారు కదా! డిస్టర్బ్ అవుతారు. కొంటెగా చెప్పిన తులసిని తర్వాత చెప్తా నీ పని అనుకుంటూ మెల్లగా డోర్ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌కి వెళ్తారు. ఆఫీస్‌లో అర్జున్ దృష్టి అంతా తులసి మీదనే. ఫారెన్ డెలిగేట్స్‌తో మీటింగ్ ఉంది. జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తున్నా తన ఫోకస్ మొత్తం తులసి మీదనే పెట్టాడు. ఇంతలో నీరజ మేడం తులసికి ఫోన్ చేసి ఒక ఎమర్జెన్సీ పని మీద విజయవాడ వెళ్తున్నాను. ఒక వారం రోజులు అక్కడే ఉండవలసి వస్తుందని చెప్తుంది. సరే మేడం అని చెప్పి కాల్ కట్ చేసి ఆ తర్వాత అర్జున్‌కి నేను ఇంటికి వెళ్తున్నాను అని మెసేజ్ చేస్తుంది. వెంటనే అర్జున్ ఫోన్ చేస్తాడు. ఇప్పుడెందుకు ఇంటికి వెళ్తా అంటున్నావు? నైట్ అంతా ట్రావెల్ చేశాం కదా! కొంచెం ఎనీజీగా ఉంది. అందుకే చెప్పా పొద్దున్నే లీవ్ తీసుకుందామని. అలా లీవ్ తీసుకుందామని నేను కూడా అంటే ఆఫీస్‌కి వచ్చేవాడివి కావు. అందుకే ఆఫీస్‌కి వెళ్దామన్నాను. సరే నేను వస్తాను ఆగు. వద్దు. ఇప్పుడు మీటింగ్ ఉంది మర్చిపోయావా? మీటింగ్ అయిన తర్వాతే రా. నేను వెయిట్ చేస్తుంటాను అని చెప్పి ఇంటికి వెళ్తుంది తులసి. రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చాడు అర్జున్. క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాట్లు చేసింది తులసి. రెడ్ శారీ కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని కనిపించి కనిపించనట్టు నడుము ఎక్స్‌పోజింగ్ చేసుకుంటూ ఉంది తులసి. అర్జున్‌కి షాక్‌ల మీద షాకులు. జాను కొంచెం గ్యాప్ ఇవ్వవే. ఇన్ని షాకులు ఒకేసారి ఇస్తుంటే మతిపోయేలా ఉంది అంటాడు అర్జున్. ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దాము. అలా ఆ రోజు నైట్ ఎన్నో కబుర్లతో, నవ్వులతో డిన్నర్ ఫినిష్ చేశారు. తర్వాత టేబుల్ మీద ఉన్న ప్లేట్స్‌ని తీస్తున్న తులసిని వెనక నుండి హత్తుకొని ముద్దుల వర్షంలో నిలువెల్లా తడిపేస్తున్నాడు అర్జున్. తన బిగి కౌగిట బందిలా ఉండిపోయింది తులసి. అర్జున్ చేతుల చేసే పనులకు పరవశానికి లోనై అర్జున్ని గట్టిగా వాటేసుకుంటుంది తులసి. తులసిని 2 చేతులతో ఎత్తుకొని మోసుకుంటూ పడక గదిలోకి చేరుకున్నాడు. ఆ రాత్రి వారి జీవితాల్లో గుర్తుండిపోయే ఓ మధురానుభూతి. ఆ తర్వాత నుండి వారం రోజుల పాటు వారిద్దరి మధ్య జరిగిన మధురానుభూతులు ఎన్నో. ఆ టైంలోనే ఇండియాలోని పెద్ద కంపెనీలు, మంచి గుర్తింపు ఉన్న కంపెనీలు లిస్ట్ ఔట్ చేసి బడా ఆఫర్‌ని ఇచ్చింది జపాన్‌లోని ఒక ప్రఖ్యాతిగాంచిన కంపెనీ. ఆ కంపెనీకి కావాల్సిన ప్రొడక్ట్స్‌ని ఏ కంపెనీ అయితే తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీతో అందించగలదో వారిని ఆ కంపెనీ భాగస్వాములుగా చేసుకొని ప్రపంచ ప్రథమ దేశాల్లో వారి ప్రొడక్ట్స్‌ని విస్తరింపచేస్తామనే విషయం తెలిసింది. ఆ జపాన్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్‌లో అర్జున్ కంపెనీ కూడా ఉంది. ఆ విషయం తెలిసిన తర్వాతి నుండి వారికి కావాల్సిన ప్రొడక్ట్స్‌ని తక్కువ టైంలో మంచి క్వాలిటీతో, తక్కువ ఖర్చుతో తయారు చేసే ప్రాజెక్ట్‌ని టార్గెట్‌గా పెట్టుకొని అర్జున్ అండ్ అతని టీమ్ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ కష్టపడుతున్నారు. అప్పుడప్పుడు అర్జున్ ఫోన్లలోనూ, తన ల్యాప్‌టాప్‌లోనూ ఎక్కువ సమయాన్ని గడపటం తులసి గమనిస్తూనే ఉంది. ఎట్టకేలకు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్‌ని రీచ్ అయ్యారు అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అర్జున్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ టైంలో తనకి ఒక ఫోన్ వస్తుంది.
ఫోన్ చేసిన వ్యక్తి మురళి. ఆ అనౌన్స్‌మెంట్ విన్న తర్వాత కష్టపడింది అర్జున్ మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు. వారి కష్టం వేరేలా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ. సముద్రంలో చిన్న చేపలను పెద్ద చేప, ఆ పెద్ద చేపని మరో పెద్ద చేప, దాని చివరగా తిమింగలం తినేస్తుంటాయి. ఆ ప్రైవేట్ రంగంలో ఆ తిమింగలాలు చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ శాసించే తిమింగలం ఒకటి ఉంది. వాడే మురళి. సంతోషంగా సాగే అర్జున్ లైఫ్‌ని తలకిందులు చేసిన వ్యక్తి. మురళి కంపెనీలో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. మురళి మాట్లాడుతూ, ఇప్పటి వరకు మనం చేసిన అన్ని ప్రాజెక్ట్స్ కన్నా ఇప్పుడు మనం చెయ్యబోయే ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది అండ్ విలువైనది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇండియాలో టాప్ 3 కంపెనీలో మన కంపెనీ ఉంటుంది. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ మన చెయ్యి జారనివ్వకూడదు. ఇందుకోసం ది బెస్ట్ ప్రొడక్ట్స్‌ని తయారు చేయండి. ఆ లిస్టులో ఉన్న కంపెనీలు అన్నీ కూడా మనకన్నా తక్కువ క్వాలిటీతో తయారు చేసేలా డీల్ మాట్లాడండి. కుదిరితే కొనేయండి. లేదా షేర్స్ ఇస్తామని చెప్పండి. అప్పటికి ఒప్పుకోకపోతే వార్నింగ్ ఇవ్వండి. ఎట్ ఎనీ కాస్ట్ ఈ ప్రాజెక్టు మనదే అవ్వాలి అని మీటింగ్‌ని ముగిస్తాడు మురళి. సార్, ఈ టైంలో స్వప్న మేడం ఉంటే చాలా హెల్ప్ అవుతుంది కదా! ఆ మీటింగ్‌లో ఉన్న ఒక ఉద్యోగి అడిగాడు. రీసెంట్‌గా తనకి ఆరోగ్యం అంతగా బాగోవడం లేదు. పైగా తనకి ఇంకో 2 నెలల తర్వాత పెళ్లి కూడా ఉంది కదా! సో, తన లైఫ్‌ని తను ఎంజాయ్ చేయాలి. అందుకే తన మీద ఈ వర్క్ ప్రెషర్ పెట్టాలనుకోవడం లేదు అని చెప్తాడు మురళి. తాను అనుకున్న విధంగానే కొన్ని రోజుల్లోనే అన్ని కంపెనీలపై ఆధిపత్యాన్ని సాధించాడు. కానీ హైదరాబాద్‌లోని ఓ కంపెనీ తనతో పొత్తికి కానీ, డబ్బుకి గానీ చివరికి వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయడం లేదు అని తన అసిస్టెంట్ అనడంతో, ఎవరది ఆ కంపెనీ అని అడుగుతాడు మురళి. ఇదివరకు మన బిజినెస్ పార్ట్నర్‌గా ఉన్న అరవింద్ కొడుకు అర్జున్ అండ్ అతని ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి సక్సెస్ అయితే వాళ్ళు ఇండియా టాప్ 10 కంపెనీలో ఒకరిగా ఉంటారు. వాడి కంపెనీ టాప్ 10లో కాదు, అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తా అని తనలో తానే రగిలిపోతూ, తనకి ఫోన్ చెయ్ అని అసిస్టెంట్‌ని అడుగుతాడు. హలో! అర్జున్, గుర్తుపట్టావా? నీ మాజీ మామని. నిన్ను అంత తేలిగ్గా మర్చిపోను మురళీ. గుడ్. త్వరలో మనం కలవాల్సి ఉంటుంది. ఆ టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో అని చాలా బాధపడుతున్నా. మనమిద్దరం ఎదురు పడాలని కోరుకోకు. ఆ టైంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నేను మాత్రం నీ మీద జాలి చూపించను. నవ్వుతూ లెట్స్ సీ